ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్‌గా ఇంకా వేరే భాషల్లో గాని, వేరే వాళ్ళు తీస్తే గాని, దానికొచ్చే అప్లాజ్ గాని, ఎక్స్‌పోజర్ ఫస్ట్ గాని అందరినీ డిఫరెంట్. అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలామందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా? నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని. ఆ న నిజంగా హిట్ అయిందా? లేదు వీడి సినిమా నిజంగా హిట్ అయింది. సో, అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడతది. దాని తర్వాత అందరూ లైన్‌లోకొస్తారు. ఎవ్రీబడీ హావ్ బీన్ సపోర్టివ్ అండ్ సురేష్ బాబు గారు. అండ్ ఐ రియల్లీ థాంక్ నేను ప్రొడ్యూసర్‌గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్‌గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామానాయుడు గారిని. ఒక ప్రొడ్యూసర్‌గా ఎలా ఉండాలి. మా నాన్నగారు ఎప్పుడూ నిర్మాతగా నా నా నలుగురు పేర్లు చెప్తారు. రామానాయుడు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, అలాగే దేవర్ గారు పాతాయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది. పెద్దాయన పోయారు. వీళ్ళు నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్. అలాగే నా జనరేషన్‌కి ఒక ప్రొడ్యూసర్‌గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని. సో, ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ రియల్లీ ఆయనకి చెప్పాను, గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ ఆనర్ నాకు అది. లేదమ్మా ఐ రియల్లీ ఫౌండ్ అవుట్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, యువర్ ఫాదర్స్ విక్టరీ, దిస్ ఈజ్ యువర్ ఫాదర్స్ విక్టరీ, మీ నాన్నగారికి ఈ విజయం అని. అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కృష్ణంరాజు గారు చేసిన 'భక్త కన్నప్ప' చూసిన అప్పటి జనరేషన్ అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ గాని వాళ్ళందరూ ఎంతో కొంత ఈ సినిమా చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీకేమన్నా భయం గాని, ప్లస్ ఇంకోటి కృష్ణరాజు గారిని ఆయన అప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్‌ని గాని ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? కృష్ణరాజు వారసుడైన ప్రభాస్‌ని పక్కనే పెట్టుకొని మీరు కృష్ణరాజు గారు చేసిన 'భక్త కన్నప్ప' చేయడం ఇది ఎంతవరకు? సి మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఏంటి? ఆ కన్నప్ప, ఈ కన్నప్ప. నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చినింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి. నాకు అమ్మ చెప్పండి అది ఇదని. ఆవిడ చేసిన యానాలిసిస్ నాకు ఐ వాజ్ లైక్ వావ్, అమ్మ అన్నీ చూసుకున్నారా. దేర్ వాజ్ ఎ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడోలో నుంచి విలేసేస్తాడు. ఆవిడ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది ఆవిడ. అలాగే ఆయన సిస్టర్ విజయ గారు, అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది. అండ్ జయసుధ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హిమ్.